మంచిగా మాయ చేసి మన అటెన్షన్ డైవర్షన్ చేసి సొమ్ము దోచుకుపోయే అంతర్రాష్ట్ర దొంగలను నల్గొండ వాంటౌన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులకు రైతన్నలే టార్గెట్. బ్యాంకుల వద్ద రైతుల కష్టార్జిత డబ్బులపై కన్నేసిన అంతర్రాష్ట్ర ముఠా తక్కువ సమయంలోనే అరెస్ట్ అయింది. బ్యాంక్ నుంచి నగదు తీసుకున్న రైతులను ఫాలో అవుతూ డబ్బులు పడిపోయాయి, బైక్ ఆయిల్ కారుతుంది, బట్టలపై మురుకు పడింది అంటూ మాటల్లో పెట్టి దృష్టి మళ్లించి ముఠా నగదు దోచేస్తుంది. నల్గొండ నాకిరేకల్ ప్రాంతాల్లో రైతులను టార్గెట్ చేసిన దొంగలు 24 గంటల్లోనే వాంటౌన్ పోలీసులు వలలో చిక్కారు. నిందితుల నుంచి 2.20 లక్షల నగదు, బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల నుంచి భారీ నగదు తీసుకొస్తే ఒంటరిగా వెళ్లొద్దు, అపరిచితులు మాట్లాడితే అప్రమత్తంగా ఉండండి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి అన్నారు. ఆర్టికల్స్ అన్ని స్వాధీనపరచుకోవడము. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు మనము డబ్బులు చేసుకొని వెళ్ళే క్రమంలో అపరిచిత వ్యక్తులు ఈ విధమైనటువంటి మన యొక్క అటెన్షన్ డైవర్షన్ అంటే మన దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి తెలియపరచడము, 100 డయల్ చేయడము చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైనా మోటార్ సైకిల్ అడ్డు పెట్టినా కానీ, లేదా బ్రేక్ డౌన్ అయినట్టు నటించినా కానీ, లేదంటే మన పైన చెడు ద్రావణం చల్లి మీకేమో అంటింది తుడుచుకోండి అని చెప్పి వాళ్ళతో పాటు మన ఒకతను మాటల్లో పెడతాడు, ఇంకొతను వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను అంటే బైక్లో పెట్టుకున్నటువంటి డిక్కీలో పెట్టుకున్న డబ్బులు కానీ, లేకపోతే ముందు కవర్లో పెట్టుకున్న డబ్బులు కానీ తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి అనుమతులు ఎవరైనా ఉన్నా సరే వెంటనే 100 డయల్ చేయొచ్చు, లేదంటే లోకల్ SHOలకు చేయొచ్చు. ఖచ్చితంగా మా 100 డయల్ సిబ్బంది వెంటనే వచ్చి మనం ఎటువంటి అఫెన్సెస్ జరగకుండా ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సార్ శరచంద్ర పవార్ గారు ఈ కేసును ఛేదించినటువంటి సిఐ రాజశేఖర రెడ్డి గారిని, మరియు సైదులు ఎస్ఐ సైదాబాబు ఎస్ఐని, మరియు రబ్బానీ, రాజు, శంకర్, అజ్మత్, అంజయ్య, కిరణ్, ఆంజనేయులు, మిగతా అందరి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.